అమెరికా తాజాగా విధించిన సుంకాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని కుండబద్దలుకుంటారు. ఇక ప్రధానంగా రైతుల ప్రయోజనాలకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని కూడా ఆయన తెగేసి చెప్పారు. అమెరికా బెదిరింపులకు లొంగేదే లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. అమెరికా సుంకాలకు భారత్ బెదురుతోందని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. దేశ ప్రయోజనాల విషయంలో ఎవ్వరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తాజాగా భారత్పై అమెరికా అదనంగా 25% సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అంటే జూలై 30న భారత్పై అమెరికా 25% సుంకాలు విధించింది. అమెరికా తాజాగా మరో 25% సుంకాలు విధించింది ట్రంప్ సర్కార్. దీంతో భారత్పై అమెరికా విధించిన మొత్తం సుంకాల శాతం 50% చేరుకుంది. సింపుల్ గా చెప్పాలంటే సుంకాలతో భారత్ను బెదరగొట్టడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తోంది. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేయడమే డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి కారణమన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా సుంకాలు విధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. రైతులు, మత్స్యకారుల ప్రయోజనాల విషయంలో ఏ దేశంతోనూ భారత్ రాజీ పడే ముచ్చటే లేదని పరోక్షంగా అమెరికా నిర్దేశించి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అలాగే ఏ అగ్రరాజ్యం బెదిరింపులకు తాము లొంగేదే లేదని నరేంద్ర మోదీ తెగేసి చెప్పారు. మొత్తంగా అమెరికా విధించిన సుంకాలను చూసి భారత్ ఏమాత్రం బెదరలేదన్నది వాస్తవం. అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా రష్యా నుంచి చమురు కొనడానికి ఇప్పటికీ భారత్ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ చూపుతున్న తెగువను చూసి ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి, భారత్ను ప్రశంసిస్తున్నాయి. కాగా అమెరికా విధించిన సుంకాలలో ఏమాత్రం హేతువు లేదని భారత్ పేర్కొంది. అన్యాయంగా అమెరికా అదనపు సుంకాలు విధించిందని భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖ కుండబద్దలు కొట్టింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే భారత్పై అమెరికా అదనంగా 25% సుంకాలు విధించడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారత్తో అనుచిత వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా తాపత్రయపడుతోందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత్పై అమెరికా కొత్తగా విధించిన సుంకాలు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా అమెరికా సుంకాల ప్రభావం ప్రధానంగా భారత్లోని వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు పరిశ్రమపై పడనుంది. కాగా మన దేశం నుంచి ఎగుమతయ్యే వ్యవసాయ ఉత్పత్తులపై అమల్లో ఉన్న సుంకాలను తగ్గించాలని అమెరికా చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. అయితే అమెరికా డిమాండ్ను అంగీకరిస్తే భారత్లోని రైతుల ప్రయోజనాలు దెబ్బతినడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా డిమాండ్కు భారత్ నో చెప్పింది. అయితే వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని డిమాండ్పై అమెరికా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో అనేకసార్లు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం చర్చలు కూడా నిర్వహించింది. రైతుల ప్రయోజనాల పరిరక్షణ కంకణం కట్టుకున్న నరేంద్ర మోదీ సర్కార్ అమెరికా డిమాండ్ను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఎన్నిసార్లు చర్చలు జరిపినా రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో అంతిమంగా భారత్పై అదనంగా 25% సుంకాలు విధించింది అమెరికా. మరోవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చేయడానికి డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా స్టీవ్ విట్కాఫ్ తన ప్రత్యేక దూతైన మాస్కోకు పంపారు. మాస్కోలో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో రష్యా యుక్రెయిన్ యుద్ధం ఓ కొలికొస్తుందన్న ఊహాగానాలు అంతర్జాతీయ మీడియాలో వచ్చాయి. దీంతో యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన కాల్పుల విరమణ జరిగితే భారత్పై తాజాగా విధించిన సుంకాలు తగ్గించే అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ విషయమై ఇప్పటికిప్పుడే తాము నిర్ణయం తీసుకోలేమని ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికైతే భారత్ 50% సుంకాలు చెల్లించి తీరాల్సిందేనని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇదేమైనా భారత రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని డంకా బజాయించి చెప్పారు నరేంద్ర మోదీ.